విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో ఆంధ్రప్రదేశ్ గోల్ఫ్ కోర్సు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన మంత్రి. ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో వైజాగ్ ఓపెన్ ఛాంపియన్షిప్ టోర్నీ 24 విజేతలకు బహుమతులు అందించిన కందుల దుర్గేష్ వెల్లడి. కేంద్ర ప్రభుత్వానికి కూటమి పార్టీలు తమ మద్దతు ఉపసంహరిస్తున్నట్టు. ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వెల్లడి. రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అరాచకాలు, లైంగిక దాడులు పెరిగిపోయాయన్న వరూద్ కళ్యాణి. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో ఆంధ్రప్రదేశ్లో గోల్ఫ్ కోర్సు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం విశాఖపట్నంలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో వైజాగ్ ఓపెన్ ఛాంపియన్షిప్ టోర్నీ 2024 విజేతలకు బహుమతులు అందజేసే కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టోర్నమెంట్ విజేత అంగడ్ చీమా, రన్నరప్ అమాండ్ ఆర్ట్లను మంత్రి కందుల దుర్గేష్ అభినందించి ప్రైజ్ మనీ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ లో క్రీడలు వెలుగొందాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతిలో గోల్ఫ్ కోర్సు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ప్రతి క్రీడాకారుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేయాలని, క్రీడలు జీవితంలో భాగం కావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని, క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. భారతదేశంలో అత్యున్నత స్థాయి ప్రొఫెషనల్ గోల్స్ ను ప్రదర్శించే పీజీటీఐ ప్రతిష్టాత్మక ఈవెంట్ ను సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. Now PGTI became a part of EPGC, and the dignitaries and my members and media. Actually this year we had a great project in front of us. We should not ask money for anything else than clubhouse. That is our committee has decided. When to conduct PGTI we need funds. Okay, what to do? Then my committee members came forward along with me. We have not asked anybody. The committee has supported Mr. our treasurer, our Shivaji Garu and Rajendra came forward and made it possible. Normally our Vikas always telling, no, every government is giving 60 lakhs, 1 crore for this tournament. No, because we cannot ask, because we know them very well, their position. Just their support and wishes are enough for us, I told. He tried to meet you, sir, 2 times, but I only stopped him not to proceed. This PGTI conducting, it is a big work we have to do in the course, in this thing. Actually there are continuous rains last 2 months. Even our cups also been postponed for 2 times. But last week Maharaja Cup, half day before it has allowed us. From then onwards it is a continuous this thing till tomorrow, all the 9 days. Playing tournaments. That means we are fit at that level. Our course will discharge all the water within 15 minutes. That is the greatness in our course. We designed like that, our drainage and all. And our members actually feels, even me, yesterday afternoon we got a vacancy to play. We played. That means we cannot stop playing while we are in station. That is the greatness of EPGC. Will have the slot available, coach available, everything available, and we are making all this infrastructure for the future generation. We want to produce national and international players from EPGC is our main motto. At the same time, India's, who is the chief coach for National Golf Academy, he is our consultant for junior program. That is a pride to EPGC. He is here last 5 days.
and he is taking his children and showing how a professional is playing. Thank you, Mr. Indrajit, for your dedication to EPGC. He is the India's గవర్నమెంట్ జరగడం అనేది మనకి లభించినటువంటి ప్రత్యేకమైన వరంగానే భావిస్తున్నాను. వరుసగా 2వ సంవత్సరం కూడా ఇక్కడ ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం అనేది ఈ క్లబ్కు ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని మనకు తెలియజేస్తాం. ఇవాళ సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా ఉన్నటువంటి క్లబ్ ఈ క్లబ్. అదేవిధంగా భారతదేశంలో చూసుకుంటే 5వ స్థానంలో ఉంది. ఈ క్లబ్ యొక్క పురోగతి చూస్తే రోజు రోజుకి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గోల్ఫ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆకర్షించే విధంగా ఈ క్లబ్ తయారవుతూ ఉంది. ఇక్కడ PGTI టోర్నమెంట్ జరగడం, దానికి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్లేయర్స్ రావడం, ఇక్కడ అత్యద్భుతంగా ఈ కార్యక్రమం నడవడం, విజేతలు కూడా బాగా ఆడి ఇది ఇవాళ మనకి ప్రత్యేకతను తెలియజేస్తాం. దాంతోపాటు రోజు రోజుకి కూడా అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహిస్తూ ఈ క్లబ్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి MSN రాజు గారు వారి యొక్క బృందం అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గోల్ఫ్ కోర్సు అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల్లో ప్రతిపక్ష పార్టీ అవివేకమే తప్ప వాస్తవాలు లేవని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. చట్టపరంగా ఏ విధంగా గత ప్రభుత్వ అవినీతిని బయటకు తీయాలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆ చర్యలు కొనసాగుతాయని తెలిపారు. సనాతన ధర్మంపై ప్రతి ఒక్కరూ గౌరవాన్ని కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు. చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా, ప్రతి చర్యని, క్రమశిక్షణ చర్యని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వంలాగా నిధుల్ని మళ్లించడం కానీ, లేదా గత ప్రభుత్వం చేసిన విధంగా కక్ష సాధింపు కార్యక్రమాలను చేయడం కానీ ప్రభుత్వం చేయదు. లేకపోతే తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. సనాతన ధర్మం మీద వారి నోటికొచ్చిన విధంగా వారు మాట్లాడితే దాని గురించి ఎవరు ప్రశ్నించలేదు. కానీ సనాతన ధర్మాన్ని మనం గౌరవించాలి, ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్క మతస్థుల యొక్క మనోభావాల్ని గౌరవించాలి మాటనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాని మీద కేసు నమోదవడం అంటే వారు చెప్పినటువంటి మాటలకైతే మంచిగా అనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రజాహితం కోసం, సమాజ కళ్యాణం కోసం చెప్పిన మాటలు కనిపిస్తున్నాయి. అది వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశంగానే నేను భావిస్తున్నాను. విశాఖ జిల్లా సిపిఎం ఆధ్వర్యంలో 24వ మహాసభలు డిసెంబర్ 28, 29 తేదీలలో పెందుర్తిలో జరగనున్నాయని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు తెలిపారు. ఈ మేరకు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జగదాంబలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెత్త పన్నుపై సిపిఎం చేసిన పోరాటాలకు ప్రజా మద్దతు లభించడంతో ప్రభుత్వం దిగివచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూనే ఉంటామని గుర్తు చేశారు. గతంలో సిపిఎం చేసిన అనేక పోరాటాల ఫలితం ప్రజా సంక్షేమాలను అందించిందని గుర్తు చేశారు. 24వ మహాసభలను విజయవంతం చేసేందుకు కార్మిక రంగం, విద్యార్థి, యువత అధిక సంఖ్యలో సభలకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఓకేనండి, 2 నిమిషాలు చెప్పాలండి. ఏం రాదు, చెప్తుంటే మహాసభలు అండి, సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు. సిపిఎం పార్టీ విశాఖ జిల్లా 24వ మహాసభలు డిసెంబరు 28, 29 తేదీల్లో పెందుర్తిలో జరుగుతాయి. ఈ మహాసభలు విజయవంతం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, శ్రేయోభిలాషులు ఆర్థిక సహకారం అందించి మహాసభలు జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు నిర్వహిస్తున్నది. చెత్త పన్ను విలువ ఆధారిత ఆస్తి పన్నుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాం. చెత్త పన్ను చెల్లించొద్దని ప్రజలకి పిలిపించాం. మా ఆందోళనకి, పిలుపుకి ప్రజలు విశేషంగా స్పందించారు. వేలాది మంది చెత్త పన్ను కట్టలేదు. ఫలితంగా ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చి చెత్త పన్ను రద్దు చేసింది. ఇది ప్రజా విజయం.
విజయం సాధించినటువంటి ప్రజానీకానికి రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రికి సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తూ ఉంది. అలాగే విలువ ఆధారిత ఆస్తి పన్ను ఇంకా పెండింగ్ ఉంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి విలువ ఆధారిత ఆస్తి పన్నును కూడా రద్దు చేసి ప్రభుత్వం ఎన్నికల్లో తనిచ్చినట్టు మాటని అమలు చేయాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రభుత్వ సంస్థల రక్షణ కోసం సిపిఎం పార్టీ ఉద్యమాలు నిర్వహిస్తున్నది. ఇల్లు లేని పేదలకు భూపాలు నిర్వహించి ఇల్లు సాధన కోసం కృషి చేస్తున్నాం. ప్రభుత్వ భూముల్లో పాకలు వేసుకునే వాళ్ళకి, ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి పట్టాల కోసం పోట్లాడుతున్నాం. అలాగే పాలకులు కొండల ధ్వంసం చేసి పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే వాటి రక్షణ కోసం పూనుకుంటున్నాం. ధరలకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. కార్మికులు త్యాగాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలని నాశనం చేసి 4 లేబర్ కోడ్స్గా మారిస్తే కేంద్ర ప్రభుత్వం వాటి రద్దు కోసం మేము ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. మహిళలపై అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అలాగే రైతులకి గిట్టుబాటు ధర సాధన కోసం, యువత ఉపాధి సాధన కోసం, వీటితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని, కార్మికుల్ని సమీకరించి ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. ఈ భారతదేశ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మొండిగా ముందుకు పోతున్న కేంద్ర ప్రభుత్వానికి కూటమి పార్టీలు తమ మద్దతును ఉపసంహరిస్తున్నట్టుగా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పౌర గ్రంథాలయంలో ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బేషరతుగా విరమించి ప్రభుత్వ రంగంలోనే దానిని కొనసాగించాలని, సొంత గనులు కేటాయించి విశాఖ ఉక్కుకు 10,000 కోట్ల రూపాయల నిధులను వర్కింగ్ క్యాపిటల్ గా కేటాయించాలనే డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అక్టోబర్ 2న ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నిర్వహించిన సభతో ప్రతిపాదించిన తీర్మానాలను ఆమోదించడం జరిగిందన్నారు. ఆ తీర్మానంలో ప్రతిపాదించిన అంశాలకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం సన్నాహాలను వేగవంతం చేస్తోందంటూ మండిపడ్డారు. వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం మొండిగా ప్రైవేటీకరణ చేసే వైఖరిని కొనసాగిస్తూ ఉంది. అనేక రకాల మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకుంటామని ఎన్నికలకు ముందు ప్రకటించినటువంటి టీడీపీ, జనసేనలు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాయి. లేదా కొన్ని సందర్భాల్లో ప్రైవేటీకరణ ఆగిపోయింది కానీ కొంతమంది అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, పక్కదారి పట్టిస్తున్నారు అనే పద్ధతిలో వాళ్ళు పదే వాయిస్లు ఇస్తూ ఉన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు కూడా మరి మొన్న సమావేశం జరిగిన రోజే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి దీన్ని పక్కదారి పట్టించడం కింద మాట్లాడారు. మొన్న అక్టోబర్ 2వ తేదీన ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ జరిగిన విషయం మీకు తెలుసు. ఎందుకోసం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి చేసిన ర్యాలీ అది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి తన నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. దానికి మీ సహకారం చాలా ఉపయోగపడింది. చాలా అంతా మీకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇంత అత్యవసరంగా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 7వ తారీఖున ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని, అమిత్ షా గారిని కలవాలని ఒక ప్రోగ్రామ్ని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే అందులో ఎజెండా ప్రకారంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇప్పుడు మనకి బర్నింగ్ ప్రాబ్లం ఇక్కడ, కానీ అంతటి ప్రాముఖ్యత గల అంశాన్ని ఆ డిస్కషన్స్లో లేదు అనేది పత్రికా సమాచారం ద్వారా, సీఎం సమాచారం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే విశాఖపట్నం ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు ఇక్కడ ఎంతో దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్న అంశం ఏదైనా ఉన్నదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు అని. విశాఖపట్నం కాకూడదని నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఇంతమంది ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ అంశాన్ని పట్టించుకోకుండా వేరే ప్రయారిటీస్
పోలవరం గురించి వాటి గురించి పట్టించుకోమన్నాను, మాకు అభ్యంతరం లేదు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అంతే ప్రాముఖ్యత కలదని గుర్తించాలి. ఈవేళ తెలుగుదేశం పార్టీకి అత్యంత మెజారిటీని ఇక్కడ కల్పించడం జరిగింది. ప్రజలు తెలుగుదేశం పార్టీని బాగా నమ్మారు, జనసేనని బాగా నమ్మారు. అందుకని అత్యధిక ఓట్లు ఇచ్చి వాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే వీలుగా అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఉన్న దేవాలయ బోర్డులను, కమిటీలను గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రామ్నగర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీలో అన్యమతస్తుల నియామకం, బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం, తిరుమల కొండపై అన్యమత గుర్తు, టీటీడీ వెబ్సైట్లో అన్యమత వాదనలు, భక్తుడికి అశ్లీల వెబ్సైట్ లింక్ పంపడం, దర్శనం, వసతి, టోల్ ప్రసాదాల ధరలు పెంచడం అంటే అనేక ఘటనలు గత ప్రభుత్వంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశాయన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందో కూడా తెలియకుండా అత్యంత సున్నితమైన అంశంపై కూడా జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మనకి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, ఎక్కడెక్కడ లోట్లు ఉన్నాయి ఇవన్నీ భర్తీ చేసి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మా బ్యాక్గ్రౌండ్ ఎందుకు మీకు చెప్తున్నామంటే సింపుల్ థింగ్, మా దగ్గర మా ఫ్యామిలీలో 105 టెంపుల్స్ ఉన్నాయి. ఇవి టెంపుల్స్లో ఒకటి ఇక్కడ పెద్దది మన వరలక్ష్మీ నరసింహస్వామి సింహాచలం దేవస్థానం అంటారు. అక్కడ కూడా క్వాలిటీ ఆఫ్ ప్రసాదం పడిపోయిందని కంప్లైంట్స్ వచ్చాయి. సో ఇలాగ మనకు అన్ని చోట్ల వస్తున్నాయి కంప్లైంట్స్ వచ్చాయి, కరెక్ట్ చేయాలి. ఎందుకు ఈ కంప్లైంట్స్ వచ్చాయి? అన్ని చోట్ల నిబంధనలు సడలించారు కనుక మనకి పాత నిబంధనలు ఉండేటప్పుడు దాని తర్వాత నమ్మకంపై నడిచేది, ఓ ట్రస్ట్ ఉండేది, ట్రస్ట్ పై నడవడం. ఇప్పుడు ఎంతవరకు దెబ్బతిని ఉందంటే ఆ ట్రస్ట్ లో ఎవరికి నమ్మకం పోయి ఉంది. సో ఫైర్ వాల్స్ బిల్డప్ చేయవలసి వస్తుంది. ఈ ఫైర్ వాల్స్ బిల్డప్ ఎలా చేస్తారు దానికి ఓ డిస్కషన్ కూడా కావాలి. మాకు ఉచిత సలహాలు కొన్ని ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు లెబారెటరీ ఇనాడిక్వసీ బయట కనిపిస్తా ఉంది క్లియర్ గా. అయితే మేజర్ టెంపుల్స్ మనకి రాష్ట్రంలో అబౌట్ 8+1 తిరుపతి తిరుమల దేవస్థానం 9 ఉంటాయి. ఈ మేజర్ టెంపుల్స్ లో 85 lakhs 1 crore పెట్టి వారు ఈ ఎక్విప్మెంట్ అంతా చేయవచ్చు, వారికి ఆ స్తోమత ఉంది. అయితే ఇంత ముందర 25 జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఆ 25 జిల్లాల్లో మన కామన్ గుడ్ ఫండ్ అన్ని టెంపుల్స్ కట్టా ఉన్నారు. మేము ఏం సజెస్ట్ చేస్తామంటే ప్రతి టెంపుల్ అనేసరికి దానికి ఆనవాయితీలు ఉంటాయి. ఆ ఆనవాయితీని పాటించాలి. భక్తులు ఈ టెంపుల్స్ ని చేస్తారు, భక్తులు చేస్తారు. ఇప్పుడు అది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు చట్టాలు వ్యతిరేకంగా వెళ్తే మేము పెద్ద దూరంగా వెళ్ళక్కర్లేదు. ఏ చట్టంలో ఉందండి చైర్మన్ ఆఫ్ సింహాచలం ల్యాండ్స్ అని? నాకు దయచేసి చెప్పండి. భక్తులు ఆ టెంపుల్కి ఇచ్చిన ప్రాపర్టీ చూడు. మనకి టెంపుల్స్ కానీ ఏ మతం అయినా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశం ఒక సెక్యులర్ దేశం. ప్రభుత్వము ఏ మతాన్ని నుంచి డబ్బులు లాగకూడదు, ఏ మతానికి వారి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు మనకి
మన హిందువులకు వచ్చేసరికి ఒకటి ఉంది, దేవాదాయ ధర్మాదాయ. ఇప్పుడు ధర్మాలనుకో సెటిల్ చేసిన వాడు సెటిల్ చేస్తాడు, అలా జరగవలసిందే. దేవాదాయ వారు ఇది దీని ప్రకారంగా ఆచారాల ప్రకారంగానే జరగాలి, అది క్లియర్గా ఉంది. అక్కడ ఆచారాలు పాటి దుర్మార్గం పాల్పడ్డారో వారందరూ శిక్ష అవ్వాలి. ఏ పార్టీ వాడైనా, ఆ మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది కాదని అన్నాం. ఎవరు చేశారో వారందరిపై శిక్షకి గురి కావాలి. మాకు ఇంకో సమస్య ఉంది మన దేశంలో. మనకి సర్దార్ పటేల్ అనుకున్నారు స్టీల్ ఫ్రేమ్, ఆ స్టీల్ ఫ్రేమ్ కి తుప్పు అంటించారు. ఇది మనకు సమస్య. దాంతోనే కాదు, చాలా డిపార్ట్మెంట్స్ లో చాలా రకరకాలు అవుతుంది, ఎండోమెంట్స్ లో కూడా ఉంది. ఆ రస్ట్ ని తీయాలి, ఆ స్ట్రెంగ్ చేయాలి, చట్టాలు నిబంధనలు దీన్ని స్ట్రెంగ్ చేయాలి. అదే కదా మనం అడుగుతున్నాం. కొత్తగా గురజాడ కళాక్షేత్రంలో జరిగే నాటక వారోత్సవాలు యథావిధిగా కొనసాగాయి. కళాకారులు నటించిన నాటకాలు పలువురిని ఆకర్షించాయి. సినిమా రంగం ఓటీటీల హవా కొనసాగుతున్నప్పటికీ నేటికి గురజాడ కళాక్షేత్రంలో జరిగే వారోత్సవాలకు ప్రేక్షకులు హాజరవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నాటకాలను ప్రోత్సహించే దిశగా పలువురు సీనియర్ సిటిజన్లు చర్యలు చేపట్టాలంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మీరు తీసుకున్న నిర్ణయానికి బాధ్యపడి ఇంటికి పెళ్లి కూతురు గడి కనిపించదు. టైం అయిపోతుంది, నువ్వు అక్కడ రమ్మని చెప్పానండి. కదా ఇద్దరు రావడం లేదండి, అందుకే అటు ఇటు తిరుగుతున్నాను. మీ అబ్బాయి ఇండియా ఎప్పుడు వస్తా ఉన్నాడు? వచ్చేనాడు ఇండియాలో పని ఉంది, వస్తానని ఫోన్ చేశాడు. శుభవార్త అన్నమాట. పిల్లలు ఎప్పుడు వస్తారా, వాళ్ళు ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూసే మాలాంటి తల్లిదండ్రులకు శుభవార్తే. మా కాలంలో పెళ్లిళ్లకు, పండుగలకు, శుభ కార్యక్రమాలకు అందరూ ఒక దగ్గర చేరి ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ, ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ పిల్లలతో ఆనందంగా గడిపేవాళ్ళం. ఇప్పుడు ఆ ఆనందమే లేకుండా పోయింది. పిల్లలు అంటున్నాడుగా, వెళ్ళి మాట్లాడుతున్నావు. ఏం సీక్రెట్స్ ఉన్నాయి మన మధ్య? ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు. అందరి ముందు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు లోపలికి రండి. నువ్వు ఏ విషయం అయినా సరే ఇక్కడే చెప్పు. చెబితే మీ పని పోతుంది. అంత పరువుతో పని ఏం చేయలేదు. ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఏం చేశాను, ఏం చేస్తున్నారా? నీ పరువు పని నేనేం చేయలేదు. చెప్. ఆ విషయం నా నోరు చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది, అసహ్యం కూడా వేస్తుంది. నువ్వు సిగ్గుపడాల్సినంత పని మీ నాన్నగారు చేయలేదు. ఇది మా సొంత విషయం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు 1 టౌన్ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు గాయత్రి స్వరూపిణిగా దర్శనమిచ్చారు. 3వ రోజు మంత్ర స్వరూపిణి గాయత్రీ దేవిని మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరై సామూహిక కుంకుమ పూజతో అర్చించుకున్నారు. ఈ సందర్భంగా పిఆర్ఓ మాట్లాడుతూ 108 కలశాలతో అమ్మవారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ముచ్యతేకేన పుణ్యేన బ్రహ్మరూపం కథం భవేద్ దేహం చ దేవతారూపే మంత్రరూపం విశేషతః క్రమతః శ్రోతుమిచ్ఛామి కవచం విధిపూర్వకం. బ్రహ్మోవాచ
ॐ अस्य श्री गायत्री कवचस्य ब्रह्म विष्णु रुद्रार्षयः ऋग्यजुः सामाथर्वाणि छन्दांसि परब्रह्मस्वरूपिणी गायत्री देवता। भूः बीजं भुवः शक्तिः स्वः कीलकम् श्रीगायत्री प्रीत्यर्थे जपे विनियोगः। ॐ भूर्भुवः स्वः तत्सवितुरिति हृदयाय नमः। ॐ भूर्भुवः स्वः वरेण्यमिति शिरसे स्वाहा। ॐ भूर्भुवः स्वः भर्गो देवस्येति। శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయంలోని శరన్నవరాత్రి ఉత్సవం ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు శనివారం నాడు అమ్మవారిని గాయత్రీదేవి అవతారం రూపంలో అలంకరించి విశేష పూజాధికారాలు నిర్వహించారండి. తెల్లవారుజామున అమ్మవారికి 108 రకాల ద్రవ్యాలతో ప్రత్యేక క్షీరాభిషేకం, అనంతరము ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించిన పిదప దేవాలయ ఆస్థాన మండపంలో ప్రతిష్ఠించిన వాసవి కనకదుర్గాదేవికి సుమారు 250 మంది మహిళలు సామూహికంగా విష్ణు కమల పూజలు నిర్వహిస్తున్నామండి. అదేవిధంగా సాయంత్రం దేవాలయంలోని వాసవి కనకదుర్గాదేవికి ప్రత్యేక కుంకుమ పూజలు, అనంతరం వాసవి హోమం కూడా నిర్వహిస్తున్నారండి. ఈ సందర్భంగా విశాఖపట్నం ప్రాంత భక్తులు 50 మంది వచ్చేసి అమ్మవారి దర్శనం గావించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు సిరిపురం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి పాలనలో రోజురోజుకు రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అరాచకాలు, లైంగిక దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలోనే మహిళలు శవాలుగా మారుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఖచ్చితంగా వెళ్తామండి. కానీ ప్రజల పక్షాన ఉండే పార్టీ ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందరికీ నమస్కారం. పొంగనూరులో మొన్న ఆదివారం అస్ఫియా అంజుమ్ అనే ఒక ముస్లిం బాలిక, 7 సంవత్సరాల బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పట్టుకోలేకపోయారు. ఆ పాపని వెతికి పట్టలేకపోయారు. బుధవారం అయ్యేసరికి ఈమె మృతదేహం అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో దొరికింది. ఎంత దారుణమైన సంఘటనలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడే పరిస్థితి నెలకొనుంది. రోజుకొక అత్యాచారం, రోజుకొక హత్య మనం వినే పరిస్థితి. ముక్కు పచ్చలారని చిన్నారులు, 7 సంవత్సరాల పాప, అసలు ఆ పాపని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇంత దారుణమా? మరి ఇంత సంఘటన జరిగింది. ఈరోజు 5వ తేదీ, కనీసం ఆమెను చంపిన వాళ్ళని ఈ రోజుకి పట్టుకోలేదు. సరికదా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు శరీరం మీద గాయాలు ఉన్నాయి, రక్తస్రావం అయిందని చెప్తే పోలీసులు ఏ ఎంక్వైరీ చేయకుండా, ఏ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏమీ లేదని చెప్పేస్తున్నారు. అంటే ఈ కేసుని నీరు కార్చడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించేశారు. అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి చీకటి పాలన జరుగుతూ ఉందో ఈ సంఘటన బట్టి మరొకసారి అర్థమైంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయిన దుస్థితి కలగడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇది సీఎం గారి సొంత జిల్లాలో జరిగింది. సీఎం గారి సొంత జిల్లాలోనే రోజుకొక ఆడపిల్ల శవమై తేలుతూ ఉంటే
ఏంటి పరిస్థితి? ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ మరి ఉండదా? గత 4 నెలల్లో చూస్తుంటే రోజుకొక సంఘటన, చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్న పరిస్థితి చూసాం. నిజం మనం చూసాం. ఆ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధమైపోతే, అగ్ని ప్రమాదం జరిగితే డీజీపీ గారిని, అలాగే సిఐడి చీఫ్ని, అలాగే రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ గారిని, వీళ్ళందరినీ స్పెషల్ హెలికాప్టర్ వేసి సీఎం గారు పంపించారు. మరి ఈ సంఘటన జరిగింది ఆదివారం, కనిపించకుండా పోయింది. బుధవారం మృతదేహం దొరికింది. ఇప్పటి వరకు ఆ హంతకుల్ని పట్టుకోలేదు. మరి ఎందుకు? కనీసం సీఎం గారు వెళ్ళి ఆ కుటుంబానికి ఆధారపనివ్వచ్చు కదా, ఎందుకు చేయలేదు? పోనీ హోమ్ మినిస్టర్ గారినో డీజీపీ గారినో పంపొచ్చు కదా, ఒక ధైర్యం ఇవ్వచ్చు కదా. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. విశాఖ వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో ఆంధ్రప్రదేశ్ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభిస్తున్నామని తెలిపిన మంత్రి. ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో వైజాగ్ ఓపెన్ ఛాంపియన్షిప్ టోర్నీ 2024 విజేతలకు బహుమతి అందించిన కందుల దుర్గేష్. రాష్ట్రంలో ఉన్న దేవాలయ బోర్డులను, కమిటీలను గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మండిపాటు. ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిందన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు. రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అరాచకాలు, లైంగిక దాడులు పెరిగిపోయాయన్న వరూదు కళ్యాణి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.